ఓం నమః శివాయ. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. శివానందలహరి. ఇదం తే యుక్తం వా పరమశివ కారుణ్య జలధే గతౌ తిర్యగ్రూపం తవ పదశిరో దర్శనధియా హరి బ్రహ్మాణౌ తౌ దివి భువి చరంతౌ శ్రమయుతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః. ఈ శ్లోకంలో శివుణ్ణి పరమశివ అని, కారుణ్య జలధే అని రెండు విశేషణాలతో సంబోధించారు శంకరుడు. హరిబ్రహ్మలకు సైతము ఎంత శ్రమపడినా దర్శనమివ్వని శివుడు తనకు ఎదురుగా ప్రత్యక్షమైనందుకు శివ అని కాకుండా పరమశివ అని, కరుణ కలిగిన వాడా అని కాకుండా కరుణాసముద్రుడా అని సంబోధించారు. ఈ సంబోధనలు ఆయన పొందిన ఆనందాన్ని, సంతృప్తిని, పారవస్యాన్ని తెలియజేస్తాయి. అంటే శివానందలహరి పూర్తి అవ్వడానికి ఒక శ్లోకం ముందుగానే ఆయనకు శివదర్శనం జరిగిందన్నమాట. ఇది ఈ శివానందలహరి స్తోత్ర మహాత్మ్యం. రచించిన వారికే కాదు, చదివిన వారికి, విన్నవారికి, చెప్పిన వారికి కూడా ఈ ఫలం దక్కుతుంది. దీన్నే సద్యఫలం అంటారు. అమ్మవారికి కూడా వ్యాసుల వారు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో క్షిప్రప్రసాదిని అనే నామం చెప్పారు. అంటే ఈ ఆది దంపతులు ఇద్దరూ అలాంటి వారే అని అర్థం. శివుని పాదాలను చూడ్డానికి హరి వరాహ రూపమెత్తి పాతాళం దాకా కూడా చొచ్చుకుంటూ వెళ్ళాడు. అయినా ఫలితం దక్కలేదు. అలాగే బ్రహ్మ కూడా శివుని శిరస్సును చూడ్డానికి హంసరూపం ఎత్తి ఆకాశమంతా గాలించినా ఫలితం దక్కలేదు అని, ఇక్కడే కదలకుండా ఉండి నీ పదధ్యానం చేస్తున్న నాకు దర్శనమిచ్చేవాడవు ఎలా అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు అంటున్నారు శంకరుడు. దీన్ని నా యోగ్యత అనుకోను, కేవలం నా మీద ఉండే నీ వాత్సల్యం మాత్రమే. ఇవు శంకరుడివే కాదు, భక్తవ శంకరుడువు అని శివుణ్ణి ప్రస్తుతించారు. స్తోత్రేణాలమహం ప్రవచ్మి నా మృషా దేవా విరించాదయః స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వామగ్రగణ్యం విదుః మాహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే ధానాతుషస్తోమవద్ధూతాస్త్వాం విదురుత్తమోత్తమ ఫలం శంభో భవత్సేవకాః. ఓ పరమేశ్వరా, బ్రహ్మాదులకు 33 కోట్ల దేవతలు స్తోత్రార్హులను లెక్కించినప్పుడు నిన్ను మొట్టమొదటివానిగా లెక్కిస్తున్నాము. సృష్టి స్థితి లయ రూపమైన మహాత్మ్యమును గురించి చర్చించినప్పుడు, ధాన్యపు రాశిని ఎగురపెట్టినప్పుడు పొట్టు అంతా దూరంగా ఎట్లాగైతే పోయి సారమైన ధాన్యము ఇస్తుందో ఆ విధంగా నిన్ను ఉత్తమోత్తమునిగా కనుగొనుచున్నారు. దీ వట్టి స్తుతిపాఠం కాదు, నేను చెప్పేదంతా నిజంగా ఇసుమంతయో కూడా అసత్యం కాదు. ఆనందలహరిలో ఈ చివరి శ్లోకంలో ఒక విషయాన్ని నిర్ధారించి చెప్పడం జరిగింది. లోకంలో పూజించదగిన వారు ఎవరో అని లెక్కించే ప్రస్తావన వచ్చినప్పుడు బ్రహ్మాది దేవతలు శివునికి అగ్రస్థానమిచ్చి అగ్రతాంబూలం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. శివుణ్ణి బ్రహ్మాది దేవతలందరూ ఉత్తమోత్తమునిగా నిర్ణయించారు. ఇలా నేను చెప్పడం నిన్ను పొగిడేందుకు కాదు, నే చెప్పేదంతా పచ్చి నిజం, దీంట్లో ఇసుమంత కూడా అసత్యం లేదు అని ఈ శివానందలహరి స్తోత్రాన్ని ముగించారు శంకరులు. రత్నామాచుల వారు కూడా చేతులారంగ శివుని పూజించడేని, నోరు నవ్వంగ హరికీర్తి నిడువడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నారు. హరికీర్తనం, హర పూజనం తప్పకుండా దురితాలను దూరం చేస్తాయి, సుకృతాలను ఫలింపచేస్తాయి అని తెలుసుకొని హరిహర భేదం చూడకుండా మన కీర్తన, అర్చన కొనసాగించాలి. అవే మనకు భక్తిని, ముక్తిని కలుగుజేస్తాయి, శుభాన్ని కలుగుజేసి ఆయుష్ను పెంచుతాయి. అందుకే సంధ్యావందనంలో కూడా శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివం యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషీ అని చెప్పడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. పంచాయతన పూజ అంటే శివ, విష్ణు, రవి, గణేశ, అంబికలను పూజిస్తే మరీ మంచిది. మేధస్సులో శంకరాచార్యుల వారిని మించిన వారు ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టరు కూడా.
కాబట్టి అట్టి మేధాసంపన్నులను ఆశ్రయించి వారి మాటలను విశ్వసించి అనుసరించి ఆచరించి తరిద్దాం. ఇది శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్పూజ్యపాద శిష్యస్య శ్రీమత్ శంకర భగవతః కృతౌ శివానందలహరీ సంపూర్ణం. శివార్పణమస్తు. సమస్త సన్మంగళాని భవంతు. ఆదిశంకరాచార్య విరచిత శివానందలహరిలోని 100 శ్లోకాలను శ్రద్ధాభక్తులతో చదివిన వారికి, ఆలకించిన వారికి ఆ పరమేశ్వర కృపా కటాక్షములు పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సదనాః సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి.